పొలిటికల్ రిఫార్మ్స్ తన మేజర్ ఎయిమ్ అంటే కూకట్పల్లిలో పోటీ చేసినప్పుడు నేను కూకట్పల్లి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఈ కూకట్పల్లిని ఓ సింగపూర్ స్విట్జర్లాండ్ డాలస్ చేస్తానని ఏ రోజు ప్రామిస్ చేయలేదు. ఒక సిస్టమ్ని అంటే నీ ఇంటి ముందర ఒక లైట్ వెలగకపోతే నీ ఇంటి పక్కన ఒక కాలువ పారుతుంటే దానికి నాకు ఎమ్మెల్యే రావాలి, కూర్చోవాలి, లైట్ వేపియాలి, కాలువ క్లీన్ చేపియాలి, నాకు రోడ్ వేపియాలి. ఇది కాదు, ఒక సిస్టమ్ని మనం బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్ అవన్నీ జరిగిపోవాలి. ఎమ్మెల్యే అనేవాడు చట్టసభలలో చట్టాలలో రావాల్సిన మార్పుల గురించి కొట్లాడాలి అనేది ఆయన. మన జనాలందరం ఏం ఎక్స్పెక్ట్ చేసేది, నా ఇంట్లో మా అమ్మాయిది శారీ ఫంక్షన్ ఉంది, జేపీ గారిని పిలిచిన రాలేదు, ఈయన వేస్ట్, రాజకీయాలకు పనికిరాడు. నేను ఒక కటింగ్ షాప్ ఓపెన్ చేయాలనుకున్నా, నేను ఆయన కోసం తిరిగిన, ఇన్వైట్ చేసి నేను రాలేదు కాబట్టి జేపీ గారు వేస్ట్. నేను ఒక రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాడు ఎమ్మెల్యే నిధుల నుంచి, ఆయన ఒక ఫ్లెక్సీ కూడా పెట్టొద్దు అనేవాడు. ఎప్పుడో సడన్గా వచ్చేవాడు, ఎవరితోనో పక్కన వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించేవాడు, శాంక్షన్ వెళ్ళిపోయేవాడు. అదేంటి ఈయన వచ్చిపోయిన విషయం మాకు గుర్తులేదు, మొత్తం ఫ్లెక్సీలు కట్టాలి, బ్యాండ్ బాజా మోగాలి, రావాలి, ఇది ఏంది ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నాడు. సో ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు, ప్రజల్లో ఏం మార్పు తేవాలనుకుంటున్నాడు, చట్టాలు ఎలాగా చేంజెస్ చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ వదిలేసి ఈ చిన్న చిన్నవే పెద్దగా అనుకున్నా. అంటే ఒక కరప్షన్ లేకుండా ఒక పాలన ఎట్లా సాగించాలి. మీకు కూకట్పల్లిలో ఉన్న జనాలందరూ హైటెక్ సిటీ రావాలంటే ట్రాఫిక్లో ఇబ్బంది పడుతుంటే ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి ఆయన 300-400 మీటింగ్లు చేయాల్సి వచ్చింది అప్పట్లో. అక్కడ ట్రైన్ ట్రాక్ ఉంది, రైల్వే వాళ్ళతో మాట్లాడాలి, హెచ్ఎండిఏతో మాట్లాడాలి, జిహెచ్ఎంసీతో మాట్లాడాలి. సో ఎమ్మెల్యేస్ సంబంధించి ఆయన రోల్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాలి, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడాలి. ఆయన అధికార పార్టీ కాదు. అలా కొన్ని 100 మీటింగ్లు చేసిన తర్వాత ఫ్లైఓవర్ వచ్చింది. కానీ జనాలు ఏమనుకుంటారు, ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత దాని వెనుక ఉన్న కష్టం ఆయన ఏ రోజు చెప్పుకోలేదు. జేపీ గారు మాకు ఏం చేసిరని అనుకుంటారు. ఒక కబ్జా ఆరోపణ చూసిర్రా, ఒక అవినీతి ఆరోపణ చూసిర్రా, ఏమీ లేదు. బట్ స్టిల్ వీ రెస్పెక్ట్. ఎందుకంటే కూకట్పల్లి ప్రజలు జేపీ గారిని నమ్మి గెలిపించినందుకు ఆయన ఏం డెలివరీ చేయాలో అవి చేసిండు. తర్వాత వారు ఎంపీగా వెళ్ళి తెలుగు రాష్ట్రాలు 2 విడిపోయినాయి. 2014లో ఎంపీకి ఎందుకు పోటీ చేశారంటే మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్లో మన తెలుగువాడి వాయిస్ గట్టిగా వినిపించి మనకు రావాల్సిన ఆ బైఫరికేషన్లో వాళ్ళు ఏవైతే ప్రామిస్ చేసిరో సెంటరు అవన్నీ తీసుకురావాలంటే నేను గట్టిగా కొట్లాడాలి, నా వల్ల 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని చెప్పి ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు. సో మీ అందరికీ తెలుసు డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. దట్స్ ఫైన్. ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు. మరి ఆయన భావజాలం అర్థం కాలేదా, లేకపోతే ఆయన ఎక్కడ పోయిందనేది మేము ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. నేను జేపీ గారిని చాలా ఇయర్స్గా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ అంటే అవుట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఒకసారి కూకట్పల్లిలో ఆయన ఒక టర్మ్ చేసిన తర్వాత కూడా అంత హైలీ ఇంటలెక్చువల్ ఐడియాలజీ ఉంది. ఆయన ఒక బ్లాక్ మార్క్ లేదు, అవినీతి లేదు, సివిల్ సర్వెంట్గా చేసి అంత హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ ఉండి ఆయన ఇంకోటి కాన్స్టిట్యున్సీకి చాలా రిఫార్మ్స్ కూడా చేశారు. మీరు చెప్పినట్టు మేబీ అవి ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిండొచ్చు, కానీ ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన కంటెస్ట్ చేస్తే ఆయన ఇంత క్లీన్ అండ్ వైట్ పేపర్ లాంటి వాళ్ళని తెలుసు, ఆయన ఏదైనా చేయగలడని తెలుసు. అవతల వాళ్ళు కంప్లీట్ పొలిటికల్ దీంట్లో కొట్టుకుపోతున్నా కూడా వాళ్ళెందుకు చూస్ చేసుకుంటారు పబ్లిక్కి? అంటే ఈయన చేసినవన్నీ చెప్పుకోలేకపోయారా, లేకపోతే పార్టీ పరంగా కానీ ఈయన ఇండివిజువల్గా కానీ ఏంటి అసలు? పీపుల్ ఎందుకు వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు జేపీ గారు లాంటి పర్సన్ వదిలేసి? సో ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ మనం చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్తాను. ఒక ఎంపీగా ఆయన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనేది మీరు మైక్ పట్టుకొని సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళి రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, మీరు ప్రజల్లో 50% పీపుల్కి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎంతసేపు అని అంటే పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు, వెనక 100 మందిని తిప్పుకోగలిగిన వాళ్ళు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తే మాకేదో బెనిఫిట్ అయిద్దని అనుకుంటున్నారు తప్ప ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ గురించి పీపుల్ ఆలోచించట్లేదు. మీకు ఉదాహరణకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయింది. సిమిలర్ అంటే లోక్సత్తా భావజాలాన్ని ఆల్మోస్ట్ దగ్గరగా. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి అతను మేము అన్నా హజారే ఉద్యమంలో జేపీ గారితో చేస్తున్నప్పుడు అసలు రాజకీయాలు అనేది చెత్త, దీంట్లోకి వెళ్ళొద్దన్న కేజ్రీవాల్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యిండు ఢిల్లీలో. బట్ మేమెందుకు ఇక్కడ లోక్సత్తా ఫెయిల్ అయింది అని అంటే ఢిల్లీ ప్రజలు అప్పటికే 2 గవర్నమెంట్లను చూసిర్రు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ని బీజేపీ గవర్నమెంట్ చూసి ఇంకా వాళ్ళు విసిగిపోయినరు. ఇది కాదు, మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి అని ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో ఆయన ఎజెండాని అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యిండు. ఎక్కడ సక్సెస్ అయ్యిందంటే ఆయన కామన్ మ్యాన్
లాంగ్వేజ్లో మాట్లాడి ఎగ్జాక్ట్లీ అవును ఆయన రోజు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆటో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని చాలా దగ్గరగా కొన్ని డ్రామాటిక్ గా కూడా వాళ్ళకు దగ్గర అయిపోయి ఆయన సక్సెస్ అయ్యిండు. ప్రజాస్వామ్యంలో అది కావాలి. అవును జేపీ గారి కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈయన ఒక డాక్టర్, తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్లో అంత పెద్ద పొజిషన్లలో ఉండి కూడా నాకు వద్దు ప్రజల్లో మార్పులు తేవాలని వచ్చిన ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ దేశంలో ఎంతో మందికి ఉపయోగపడిండు. ఇవన్నీ జనాలకు పక్కకు పెట్టేసారు. ఏం చూసిరంటే మా దగ్గరికి వచ్చిండా జేపీ గారు, మమ్మల్ని ఓటు అడిగిండా, మాకేం. సో పీపుల్ అందరూ ఏం ఆలోచిస్తారంటే ఎంతసేపటికి ఈయన యాక్ట్ చేయలే కిందికి వెళ్ళి. అంటే ఎట్లుండాల్సి ఉందంటే ఏదో ఇప్పుడు ఈయనకు ఇన్సర్ట్ చేయడం అలవాటు ఐఏఎస్ అట్లా కాకుండా షర్ట్ ఇప్పేసి నార్మల్ బట్టలు వేసుకొని పోయి ఒకరోజు పేదోళ్ళతో అన్నం తిన్నట్టుగా, ఒకరోజు దళితుల ఇంట్లో భోజనాలు చేసినట్టుగా, ఒకరోజు ఒక గుడికి వెళ్ళి దండం పెట్టినట్టుగా, ఒకరోజు నమాజ్ మసీద్కి వెళ్ళి నమాజ్ చేసినట్టుగా, ఇలాంటి అన్ని చేసి ఉంటే ప్రజలు అరే జేపీ గారు అనేవాళ్ళు. జేపీ గారు అలా ఎప్పుడూ చేయరు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, నేను పుట్టిన ప్రతి బిడ్డకి హక్కుగా నాణ్యమైన విద్యా వైద్యం అందాలి, అందకపోతే ఇంకా వేస్ట్ మనం అనుకొని ఆయన రిఫార్మ్స్ వైపు పనిచేసేట ఆయన ఇలాంటి చిన్న చిన్నవి చేయడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది మనం అవి ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఇయ్యలాగా చెప్పినట్టుగా చిన్న చిన్న దానికి రాలేదన్న కోపం ఎక్కువ ఉండే. ఇంకొకటి ఏంటి అంటే ఎన్నికలలో ఎప్పుడు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఏ పార్టీ అయితే గెలుస్తుంది అనుకుంటారో ఆ రెండు పార్టీలకే డిసైడ్ అవుతారు. వేరే వాళ్ళు మూడో ఆప్షన్ కేస్తే నా ఓటు వేస్ట్ అవుతుంది అనేది బలంగా ఉంది జనాలలో. ఇది పోవాలి. ఎందుకు పోవాలంటే అసలు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనేటోడు గెలవక మన దగ్గర ఎంతకాలం అవుతుంది? అవునా? ఎందుకు పోటీ చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకు సక్సెస్ఫుల్ ఆఫీసర్లు చాలా మంది అడ్రస్ లేకుండా పోతున్నారు అని అంటే ప్రజల్లో ఇంకా ఏం కాదు, మనం వేస్తే ఈ పార్టీకి వెళ్ళాలి లేదా ఆ పార్టీకి వెళ్ళాలి, ఇంకా మూడో పార్టీ వైపు చూసే ఆలోచనలే పోయినాయి. ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉందండి, మనం ఒకరు ఓటు వేయరు కొంతమంది. ఎగ్జాక్ట్ వేయరు అంటే ఏంటంటే నేను ఓటు వేయకపోతే వచ్చిన నష్టం ఏంటి, నాకు ఇష్టం లేదు, ఇద్దరు ఎవరు ఇష్టం లేదంటే జేపీ గారు కూడా చాలాసార్లు చెప్పారు నీ ఓటు వేస్ట్గా పోదు ఎప్పుడు అని చెప్పేది. ఆ ఓటు ఇంపార్టెన్స్ కూడా చెప్పారు ఆయన. ఆ అవేర్నెస్ కూడా చాలా మందికి లేదు. అయితే అది ఒక ప్యాషన్ అయిపోయింది. మీరు అన్నట్టుగా మా ఐటీ పీపుల్ని ఒక్కరినే బ్లేమ్ చేయడం కాదు, కానీ చాలా మంది ఏంటి అంటే అందరూ లాంగ్ వీకెండ్ వచ్చింది, సెలవు ఉంది అనుకున్నారు, కానీ మన తలరాతని మనం 5 సంవత్సరాలు రాసుకుంటున్నాము, ఆ అవకాశం ఓటు రూపంలో ఉందన్న విషయం మర్చిపోతాం. నేను ఒక్కరిని ఓటు అయిపోతే ఏమవుతుందని ఆగిపోతాం. అందుకే 50% కూడా దాటట్లేదు ఓటింగ్ కొన్నిసార్లు సిటీలో. మేము అప్పుడు రిక్వెస్ట్ చేసినాం ఏమని, అట్లీస్ట్ నువ్వు ఎవరికైనా ఒకరికి ఓటన్న వేయి, కనీసం బయటకు వచ్చాడు. మేము ఓటేయమని చెప్పడానికే మాకు సగం సమయం అయిపోయింది. ఇంకా మాకే ఓటేయండి అని మేము ఏ రోజు అడిగేవాళ్ళం కాదు. ఓట్ ఈజ్ యువర్ రైట్, ఎవరికేస్తో నీ ఇష్టం అనేది. కానీ ఎప్పుడైతే పబ్లిక్లో మార్పు వస్తుందో థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా మంచి క్యాండిడేట్ని కూడా ఎన్నుకోవాలి, అప్పుడే మనకు ప్రజాస్వామ్యం కొంతకాలం నిలబడుతుందని ఆలోచన వస్తుందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. గుండె మీద చేసుకొని చెప్పండి, క్యాండిడేట్లని ఏ పార్టీ అయినా, సెంట్రల్ అధికారం ఉన్న పార్టీ అయినా, స్టేట్లో అధికార పార్టీ ఉన్నా, అధికారం పోయిన పార్టీ అయినా, నువ్వు ఎంత ఖర్చు పెడతావు? నీ కాడ 100 కోట్లు ఉన్నాయా? క్రైటీరియా అదే కదా, ఖర్చు పెట్ట. ఈ క్రైటీరియా మీద మీరు క్యాండిడేట్లని డిక్లేర్ చేస్తున్నారా?